టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పత్తు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ముస్తాబవుతోంది. సభ ఏర్పాట్ల పనులను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోందని తెలిపారు. ఇందుకోసం కోవూరు నియోజకవర్గంలో 2200 ఎకరాల భూమి ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ఇది జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉండవని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ వేదిక వద్ద మహానాడు ఏర్పాట్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులను సమన్వయపరిచి సమిష్టి కృషితో మహానాడుని విజయవంతం చేస్తామన్నారు. మహానాడు నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా ఇఫ్కో ప్లేస్ ఏదైతే ఈ కోవూరు యొక్క కాన్స్టిట్యున్సీలో ఉందో అక్కడ దాన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ అయితే దాదాపు 2200 ఎకరాలు, పార్కింగ్ కానీ లేదా వచ్చిన వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి కన్వీనియంట్ ఉంటుందని రేపు ఉదయం 10 గంటలకు యాక్చువల్గా దీనికి పూజా కార్యక్రమం చేస్తారు. దానికి నిన్న మొదలుపెట్టి దాదాపు ఒక 100 ఎకరాల పైన ఈ కంపెనీకి మొత్తం తొలగించారు. బహుశా రేపు ఈవినింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంపెనీతో తొలగిస్తారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఒక 2 డేస్లో వేస్తామని పార్టీ ఆఫీస్ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు, అంటే మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని అందరూ కలిసికట్టుగా చేయబోతున్నాం. దీని ద్వారా ఏంటంటే మహానాడులో ప్రస్తుతం ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్ కావచ్చు, ఏముండాయని అనేక తీర్మానాలు చేసి, అదేవిధంగా కార్యకర్తల యొక్క సంక్షేమానికి సంబంధించి అనేక తీర్మానాలు చేయటం, ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో ఆ తీర్మానాలను ప్రభుత్వం తెలియజేయటం, అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయటమే ఈ మహానాడులో జరిగే తీర్మానాలు. మనకి వాళ్ళకి అందరికి